నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని వనపర్తి జిల్లాలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 307 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి మల్యాల బాలస్వామి ఫేస్ టు ఫేస్. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ పార్లమెంట్లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వనపర్తి శాసనసభ నియోజకవర్గం కూడా ఒకటి. వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్ల గురించి వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఈ ఎన్నికలకు సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం. వనపర్తి జిల్లాలో టోటల్ 307 పోలింగ్ స్టేషన్ ఇంక్లూడింగ్ 11 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల సిబ్బంది కావచ్చు, మిగతా పరంగా సౌకర్యాలు ఎండాకాలం చూసుకొని అక్కడ కూడా మనకి షెడ్ నెట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మిగతా మౌలిక సదుపాయాలు కూడా ప్రతి చోట ఏఎంఎఫ్ ఫెసిలిటీ కూడా అన్ని మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ కూడా ప్రతి చోట ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రశాంతంగా కండక్ట్ చేయడానికి కూడా అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ పరంగా కూడా ఎస్పీ గారు ఆధ్వర్యంలో వారు సిబ్బంది అందరూ వారు నిర్ధారిత స్థానానికి వాళ్ళు డ్యూటీలకి రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంలో మీ ద్వారా ప్రతి ఓటర్కి ఖచ్చితంగా రేపు వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. సరే, ఎక్కడైనా ఒకవేళ పోలింగ్ సందర్భంలో ఈఎంలు కానీ వీవీప్యాట్ల వల్ల ఏదైనా సమస్య ఏర్పడితే దానికి సంబంధించి వెంటనే ఏర్పాట్లు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ప్రత్యేకంగా పోలింగ్ మొదలయ్యే ముందు మాక్ పోల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మాక్ పోల్ టైంలోనే జనరల్గా ఈవీఎంకి ఏదైనా సమస్యలు ఉంటే అక్కడనే పరిష్కారం చేయడానికి వీలుంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ మనం సెక్టర్ ఆఫీసర్ కోఆర్డినేషన్లో ఉంటుంది. వారి దగ్గర రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి. వాళ్ళు దానికి ప్రత్యేకంగా ఇమీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళ సెక్టర్లోనే ఇమీడియట్గా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఇన్ కేస్ పోల్ టైంలో వచ్చినా కూడా ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉన్న రిజర్వ్ ఈవీఎంస్కి మనం చర్యలు తీసుకుంటాం. అదే కాకుండా రిక్వైర్డ్ ఇంజనీర్స్ మనం స్ట్రాటజిక్ లొకేషన్లో లొకేట్ చేసుకుని వారు కూడా దానికి స్పందించి ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి మనం ప్లానింగ్లో ఉన్నాం. ఎట్లాంటి ఈవీఎంస్కి ఇబ్బంది రాదు, ఎందుకంటే ప్రత్యేకంగా అన్ని ఈవీఎంస్ చెక్ చేసి కమిషనింగ్ చేసి రెడీ చేసుకున్నాం. ఇంకా 1-2 దాంట్లో ఏదైనా బ్యాటరీ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దానికి రెక్టిఫై చేయడానికి కూడా యంత్రంగా సిద్ధం ఉంది. ఇది వనపర్తి జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సంబంధించి చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా ఎన్నికల అధికారి వివరించిన వివరాలు. బాలస్వామి మల్యాల.